ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన ఆ నుంచి ఆయనకు ఎంత బాధనో దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ పెట్టగలదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడో కమెంట్లు పెట్టినవి తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యే అంట మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇస్తే ఆ పాపను కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కితే ఆ పాప రోడ్డెక్కి నాకు అన్యాయం జరిగిందని ఆ పాప చెప్తే ఆ పాపను కొడుతున్నారు పోలీసుల సమక్షంలో. ఇంకొకడు నర్సరావుపేట ఎమ్మెల్యే, ఇంకొకడు కళ్ళ ముందరే కనిపిస్తుంది. ఎస్పీ ఆఫీసుకి పోయి బాత్రూంలోకి పోయి డోర్ కడేసుకుంటాడు. అసలు ఎస్పీ ఆఫీసులోకి పోవడం ఏంది, బాత్రూంలోకి పోయి నువ్వు డోర్ కడేసుకోవడం ఏంది, డోర్ కడేసుకొని నువ్వు స్ట్రైక్ చేయడం ఏంది? అసలు దానికి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. పోయి లోపల బొక్కలో వేయకుండా చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. ఇంకోడు చూస్తాడు బిఆర్ నాయుడు అని. ఇంకోడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసినాడు. టీటీడీ చైర్మన్గా ఉండి చెయ్యకూడని పనులు, చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలి? ఆ మనిషిని ఊడబెరకాలన్నా, పోస్టులో నుంచి తీసేయాలన్నా లేదా? ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టుకుంటాడు ఆ మనిషిని పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు. అది ఎంత దారుణంగా తయారైపోయినారు అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఇంకొకరు కేజీబీవీ ప్రిన్సిపల్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనేవాడు వేధించినాడు నన్ను అని చెప్పి ఆ తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్, పట్టించుకునేవాడు లేడు. ఇంకొకడు ఆడవాళ్ళకు అశ్లీలంగా ఫోన్లు చేసి, అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్. ఇంకోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆడవాళ్ళకు ఫోన్ చేసి అశ్లీలంగా ఈ మనిషి వ్యవహరిస్తూ ఉండడం కనపడతా ఉంది. ఏం చేయాలి చంద్రబాబు నాయుడు? యాక్షన్ తీసుకోవాలన్నా, జైల్లో పెట్టాలన్నా, కనీసం ఇట్లాంటి జరగకుండా అట్లా చేస్తేనే కదా ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. నో యాక్షన్. ఇంకొకడు మహిళలపై దారుణమైన లైంగిక దాడికి చేసినాడు. ఇంకోడు పేరు కోనేటి ఆదిమూలం. దారుణంగా మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డా ఆ వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీళ్ళంతా ఎమ్మెల్యేలు. ఒకరిని చూసి ఇంకొకడు, ఒకడు చేస్తే ఏం యాక్షన్ లేదు, సరే ఆయన మీద ఏం యాక్షన్ లేదు, ఇంక నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారని ఇంకొకడు, ఒకరిని చూసి ఇంకొకడు. అందరూ కూడా రాక్షసులు అవుతా ఉన్న పరిస్థితులు. ఇంకొకడు సరే ఎమ్మెల్యేల కథ దేవుడు ఎరుగు. సంధ్యారాణి అని ఒక మంత్రి పిఏ మహిళలను లైంగికంగా వేధించినాడని చెప్తే
ఆ పిఏ మీద కూడా నో యాక్షన్, పైగా ఆ మహిళ మీద కేసు. ఈ స్థాయిలో మహిళల పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఇంకొకడు లాస్ట్కు చివరకు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈ మనిషి మాట్లాడే మాటలు ఒకరిని చూసి ఇంకొకటి. ఆటవిక ప్రపంచంలో అందరూ కూడా రాక్షసులై ఏ మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున ప్రజల తరపున, మంచి తరపున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్ఆర్సీపీ ఒకవైపున నిల్చుంటే, మరోవైపున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చెడు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న తెలుగుదేశం పార్టీ మరో పక్క. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ అన్నట్టుగా అంతా తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్లు కూడా చంద్రబాబు నాయుడుకి రాకుండా ఉండే పరిస్థితి కూడా అతి త్వరలోనే చూస్తాం. ఈరోజు వ్యవసాయం పరిస్థితి అట్లుంటే, ఈరోజు విద్యకు వచ్చేసరికి ఇంకా దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మన ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే మరుసటి త్రైమాసికంలోకి వచ్చేసరికి ఇంతకు ముందు త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు తల్లుల ఖాతాల్లోకి నేరుగా పడిపోయేది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన, ఈ రెండు కూడా క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వ హయాంలో. ఈరోజు పరిస్థితి చూస్తే ఏకంగా ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే 10,000 కోట్ల అవసరం ఉంటే బడ్జెట్లో 2,600 కోట్లు పెట్టినారు. అది ఎంత ఇస్తారో తెలీదు. పిల్లలకు ఈరోజు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేము అని చెప్పి పిల్లల చదువులు ఆపించేసి వాళ్ళని పనులకు పంపించే పరిస్థితిలోకి తల్లిదండ్రులు